తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. మీరు పక్క వచ్చేయండి. అన్నా మీరు చాలు 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 ఇప్పుడు పిల్లలు నాయుడు అన్నా బాటలు తినా. వెరీ గుడ్. ఏమైంది బట్టలు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పండుతుంది రైతులకు. అంతా రైతులమే. ధాన్యం పండినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులకు ఇచ్చి భోజనం పెట్టడం, పెద్దవాళ్లకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండి వాడు మనల్ని ఆశీర్వదించమని కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు మనం. బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజుకు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఆవులు, పడదూడలు పరకలు కట్టి దానికి 5 రూపాయలు 10 రూపాయలు కట్టి అలా జనంలోకి వదలడం. దానివల్ల మంచి ఆచారమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ. వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాంప్రదాయాన్ని మర్చిపోకండి. ప్రతిరోజు బాగుండాలని కోరుకున్నాం. యత్నం, ప్రయత్నం, దైవ యత్నం. భగవంతుడు ఉన్నాడు. ఆయనే చెప్పారు, ఇందుగలడు అందులేడని సందేహము వరకు ఎందెందు వెలిగి చూసిన అందందేయగలడు చక్రి సర్వోపగత. ఇప్పుడు భగవంతుడి గుడికే వెళ్ళసక్కర్లే, మన అమ్మానాన్నే గుడి. కాబట్టి భగవంతుడిని మనసులో కోరుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోండి. అందరూ బాగుంటేనే మనందరం బాగుంటాం. మనసగే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.